హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చందు స్వప్న ఛానల్. అబ్బా, నిన్న జరిగిన నామినేషన్స్ చాలా ఇన్ని రోజుల ఎపిసోడ్లో నిన్న జరిగిన ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది. సో బట్ కానీ ఆ గేమ్ మరీ సిల్లీగా పెట్టేశారు. ఒకటే గేము, అదే ప్రాసెస్, అదే ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ చూడడానికి అంటే ఒకటే గేము మళ్ళీ సేమ్ రిపీట్ కంటెంట్, సో అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్లోకి వచ్చేద్దాం. సో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియలోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే తనూజ ఏడవడం, బర్నీ గారు ఓదార్చడం, ఈ ప్రాసెస్లో నాకు అర్థమైందంటే నిజంగా తనూజ గారు మరీ ఎక్కువ ట్రై చేస్తారు ప్రతి విషయాన్ని. ప్రతిసారి ఎవరో ఒకరు వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, లేదా ప్రతిదీ అడుగుతుంది. సో ఆ మాట అంటే కూడా తనకు నచ్చదు. బట్ కానీ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆట ఆడడానికి కోసం వచ్చినారు. సో ఇమాన్యుయల్ దగ్గర గారి నుంచి కానీ బర్నీ గారి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ కానీ వాళ్ళు కూడా ఎంతని చేస్తారు, అది కూడా తను కొంచెం ఆలోచించుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది. మెయిన్ ఎక్కువ ఇమాన్యుయల్ కంటే బర్నీ గారు బాగా సఫర్ అవుతున్నారు తనూజ వల్ల, నాకు అర్థమైంది. ఎందుకంటే మరీ చెప్పలేడు, నాన్న అని పిలుస్తుంది, గట్టిగా ఏం చెప్పలేడు. సో దానివల్ల బర్నీ గారు కూడా ఎక్కువ ఇట్లా ఎమోషనల్గా మరీ ఎక్కువ వెళ్ళిపోతే కష్టం అబ్బా. ఇలా అయితే చాలా కష్టం. ఇప్పుడు తనూజ ఒక్కటే అంటే ఇప్పుడు దివ్య కూడా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆయన చాలా సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇలానే ఉంటే చాలా కష్టమైపోద్ది బర్రీ గారికి. సో అది కొంచెం చేంజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే, బిగ్ బాస్ 4 లీడర్స్ ఇచ్చారు. 4 లీడర్స్ ఇచ్చి వాళ్ళని గ్రూప్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అందులో ఫస్ట్ వచ్చేసి భరణి గారు, 2 తనూజ, 3 వచ్చి సుమన్ శెట్టి, 4th వచ్చేసి కళ్యాణ్. 4 మెంబర్స్కి ఇచ్చి మీరు ఎవరెవరు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అనేసి ఇచ్చారనమాట. సో భరణి గారేమో సంజన, శ్రీజాన్ తీసుకుంటారు. కళ్యాణ్ ఏమో హరీష్, ఇమాన్యుయల్. తర్వాత సుమన్ శెట్టి అన్నేమో రాము, ఫ్లోరా గారు. తర్వాత వచ్చేసి ఇంకెవరు, తనూజ వచ్చేసి రీతు, దివ్య, ముగ్గురిని తీసుకుంటుంది. సో ఇది టీమ్స్ డివైడ్ అయిన తర్వాత ఒక లూడో గేమ్ లాగా పెట్టారు. దాంట్లో డైస్ రోలర్ అనేసి కెప్టెన్కి ఇచ్చారు, అది డైస్ రోలర్గా. సో అది తను డైస్ రోల్ చేసినప్పుడల్లా ఎన్ని పడతాయో, ఎన్ని పాయింట్స్ పడతారో వెళ్ళి పెట్టి అక్కడ గేమ్ వస్తే గేమ్ ఆడాలి, నామినేషన్ చేయాలి. అలా ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఫస్ట్ కళ్యాణ్ని పిలిస్తే కళ్యాణ్ గేమ్ రాదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి రాసుకున్నాను. సెకండ్ వచ్చేసి తనూజని పిలిచినప్పుడు తనూజ వాళ్ళు ప్లేట్ నామినేషన్ అనేసి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇంకొక టీంని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడేమో సుమన్ శెట్టి టీంని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం వీక్గా అంటారు. అందరూ వాళ్ళు వీక్ అనేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేశారు అబ్బా. అసలు మామూలుగా లేరు ఈరోజు. ముగ్గురు అంతంత మాత్రంగానే ఉంటారు, సుమన్ అన్న, రాము, ఫ్లోరా. బట్ కానీ ఎక్సలెంట్గా అన్నారు గేమ్, మామూలుగా కాదు. గేమ్ ఒక్కటే కాదు, నామినేషన్ గారు ఇచ్చి పడేశారు అసలుకి ఒక రేంజ్లో. వాళ్ళే ఎలివేషన్, వాళ్ళే ఇది అన్నట్టు నిజంగానే భయంకరంగా ఆడారు గేమ్ ఈ వీక్లో. నాగమామ కూడా చెప్తాడు, వచ్చాడంటే కంపల్సరీ అప్రిషియేషన్ ఉంటుంది వాళ్ళకి షూర్గా. సో తనూజ, సుమన్ శెట్టి అన్న టీంని సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళి ఆ గార్డెన్లో అదే ప్లాస్టిక్ వైర్స్ ఉంటాయి, వాటిని నడుము చుట్టుకొని ఒక బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ని దాంతో పట్టుకొని చేతులతో పట్టుకోకుండా ఆ నడుముతోనే బ్యాలెన్స్ చేసుకొని తీసుకొని వచ్చి బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్స్లో పెట్టేసేయాలి. సో అది గేము. బట్ తనూజ వాళ్ళందరూ ముగ్గురు హైట్, అట్ ది సేమ్ టైం దివ్య హైట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. రీతి కూడా సేమ్ అదే. వీళ్ళేమో అందరూ షార్ట్గా ఉండడం వల్ల తొందరగా ఈజీగా పెట్టుకొని అందులో బాగా వాళ్ళు ముగ్గురు కూడా అండర్స్టాండింగ్గా వెళ్ళారులేండి. సో గేమ్ గెలిచేశారు. గేమ్ గెలిచేసి ఫస్ట్ వచ్చేసి
రీతుని నామినేట్ చేస్తాడండి. ఈ నామినేషన్ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పాపం ఫస్టే వాళ్ళకే వచ్చింది. సో నామినేషన్ అందులో ఇంకా తనుజని నామినేట్ చేయడానికి లేదు, అందులో ఇంకా దివ్య ఇప్పుడు ఈవీకే వచ్చింది, వెంటనే నామినేషన్ చేసేదానికి పాయింట్స్ లేవు. సో అందుకు వాళ్ళు రీతుని డైరెక్ట్ నామినేట్ చేశారు. రీతుని నామినేట్ చేస్తుంటే అయ్యో పాపం అనిపించింది. ఎక్కడెక్కడో పాయింట్స్, ఫస్ట్ వీక్ పాయింట్స్, తర్వాత సెకండ్ వీక్ సంచాలక పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి తన మీద చెప్తాడు సుమనన్న. నిజంగా నాకు కామెడీగా అనిపించింది, అట్ ది సేమ్ టైం పాపం కూడా అనిపించింది రీతిని చూస్తే. సో తను అన్న అది కాదన్నా, అన్న ఆ పాయింట్స్ కాదన్నా, వ్యాలిడ్ పాయింట్స్ చెప్పండి అన్న అంటే ఫస్ట్ ఎగ్ విషయం తీసుకొచ్చారు. ఎగ్ విషయంలో నువ్వు అలా అందరి ముందర అడగడం, మన గ్రూప్ వాళ్ళని మనమే అడగడం నచ్చలేదని చెప్పాడు. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి సంచాలకుగా నువ్వు ఫైల్ అనేసి అని అడిగినప్పుడు అవునన్నా నేను యాక్సెప్ట్ చేశాను, దానికోసమే లాస్ట్ వీక్ నేను నామినేషన్ తీసుకున్నాను, మళ్ళీ ఇదే వీక్ అంటే నేను చేయలేదు కదమ్మా అన్న. ఇలా ప్రతిసారి నేను చేయలేదు నేను ప్రతి సీజన్ మొత్తం అందరూ నా మీద ఇదే పాయింట్ పెట్టుకొని నామినేట్ చేస్తారా అన్న, నేను ఆల్రెడీ తీసుకున్నాను, నా నామినేషన్ నుంచి బయట వచ్చాను, మళ్ళీ అదే పాయింట్ చెప్తాను అది మళ్ళీ తర్వాత థర్డ్ వచ్చేసి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నావు అనేసి అని చెప్తారనమాట. ఏం చెప్పానన్నా నేను, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఏం చెప్పాను అనేసి అని అడిగితే నువ్వు అదే మనము 6 మెంబర్స్ 7 మెంబర్స్ అందరినీ కలిపి నామినేట్ చేస్తున్నావు అనే విషయం టెనెంట్స్కి ఎలా తెలిసేది అంటే అన్న నేను చెప్పలేదన్నా, కావాలంటే ఇక్కడే ఉన్న టెనెంట్స్ నేను మీ దగ్గరకు వచ్చి చెప్పాను అని అడుగుతుంది. లేదు రీతు చెప్పలేదు, మాకు అసలు ఎవరు చెప్పలేదు, హరీష్ గారు మీరు మాట్లాడుకుంటుంటే విని ఆ విషయం వచ్చి మాకు చెప్పారు అనేసి అని చెప్తారు. సో అదొక క్లారిఫికేషన్. అయినా కూడా సరే అమ్మా ఓకే అని ఇలా పెడతారు నామినేషన్. అన్న రీజన్స్ కరెక్ట్గా చెప్పండి అన్న ప్లీజ్ అన్న అనేసి అని అంటే అప్పుడు రాము చెప్తారు అనమాట, మీరు చాలా స్ట్రాంగ్ ప్లేయరు, స్ట్రాటజికల్గాను గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్, అందుకోసం మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటే మీరు నేను స్ట్రాంగ్ అనేసి మీరు నన్ను నామినేట్ చేస్తారా అంటే ఇంకేం పాయింట్స్ లేవా అంటే ఇంకేం లేదంటే కామైపోతుంది, ఇంకేం చెప్తుంది అంటే మీరు వీక్ పర్సన్స్తో గేమ్ ఆడాలనుకుంటున్నారా అనేసి అంటే రాము ఇంకేం మాట్లాడదు, మీరు స్ట్రాంగ్ అందుకోసమే అనేసి. సో ఇది ఒక్కటి కొంచెం సిల్లీగా అనిపించింది, కానీ రిమైనింగ్ నామినేషన్స్ అన్నీ చాలా ఫైర్గా జరిగినాయి. రీతిది ఒక్కటే కొంచెం తుప్పాసలాగా అనిపించింది. సో నెక్స్ట్ అక్కడికి రీతిది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్ టీంలో మళ్ళీ ఎల్లో ప్లేటు మళ్ళీ డైస్ వేస్తే మళ్ళీ నామినేషన్ అదే ప్లేటు నామినేషన్ వస్తే భరణి గారిని తీసుకుంటారు, భరణి గారి టీంని తీసుకుంటారు. సో భరణి గారి టీం తీసుకున్నప్పుడు ఫస్ట్ దాంట్లో భరణి గారు గెలుస్తారు. రాసుకున్నాను చాలా పాయింట్స్ ఉన్నాయి అందుకే రాసుకున్నాను. సో భరణి గారిని తీసుకుంటే ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరిని నామినేట్ చేయాలంటే ఫ్లోరా గారిని నామినేట్ చేస్తారు. ఫ్లోరా గారిని నామినేట్ చేసిన రీజన్ వచ్చేసి లాస్ట్ వీక్ మీకు ఇమ్యూనిటీ వచ్చింది, సో అట్ ది సేమ్ టైం ఈ వీక్లో మీరు అదే ఇలా ఉంది అంటే సుమన్ గారు అడుగుతారు ఎందుకు అందరినీ మా గ్రూప్ ఎవరైనా డామినేట్ చేయొచ్చు, మీరు ఎందుకు అంటే మీరే కొంచెం వీక్గా అనిపిస్తున్నారు అన్ని గ్రూపులతో పోలిస్తే అని అంటే, సో ఎందుకు మేము ఈ వీక్ బాగానే ఆడాం కదంటే కానీ బట్ ఫ్లోరా గారు మాత్రం యాక్సెప్ట్ చేసేస్తారు, ఎందుకంటే లాస్ట్ వీక్ నాకు ఇమ్యూనిటీ వచ్చింది, నేను గేమ్ ఆడతాను, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని. బట్ స్టిల్ తను ఇంప్రూవ్ అవుతుంది, గేమ్ బాగా ఆడుతుంది. సో మేబీ ఈ వీక్ ఓటింగ్లో కూడా తను వచ్చేస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అక్కడికి అయిపోయింది, ఫ్లోరా గారు సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో మళ్ళీ ఎల్లో టీం గెలుస్తుంది. సేమ్ మళ్ళీ గ్రీన్ టీము ఎల్లో టీం గేమ్ ఆడితే మళ్ళీ ఎల్లో టీం గెలుస్తుంది. అప్పుడు రాము వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తారండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అసలు ఫైర్. రాము వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తూ 3 పాయింట్స్ చెప్తారండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సంజన హౌస్ హార్మనీ మీ వల్ల చాలా దెబ్బతింటుంది, మీ వల్ల మొత్తం హార్మనీ మొత్తం పాడైపోతుంది అనేసి అని ఫస్ట్ పాయింట్ చెప్తాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓనర్స్ మీటింగ్లో మనం అందరం ఒక యూనిటీగా ఉండి టెనెంట్స్ని లోపలికి రానివ్వకూడదు, వాళ్ళని ఎక్కువసేపు ఉంచకూడదు అనేసి అని అంటే మీరు టెనెంట్స్ని తీసుకొచ్చి కూర్చొని ఒక 1/2 అవర్ 1 అవర్ మాట్లాడినారు, అది మీరు కెప్టెన్ అడగలేదు, ఎవరిని అడగలేదు, మీరే తీసుకొచ్చి మాట్లాడారు అనేసి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి కెప్టెన్ పవన్ని అమ్మాయిలు కాబట్టి వాళ్ళని అలా ట్రీట్ చేస్తున్నారు, మేము అమ్మలం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే మాట నాకు అస్సలు నచ్చలేదు. ఈరోజు తనని అన్నారు, రేపు నన్ను కూడా అంటారు ఈ మాట, సో ఆ మాట నాకు నచ్చట్లేదు అనేసి అని చెప్తారు. ఇది 3 పాయింట్స్ సంజన గారు.
హౌస్ హార్మనీ నా వల్ల ఎక్కడ దెబ్బతినిందిరా? ఎవరు అన్నారు? నేను హౌస్ హార్మనీ దెబ్బతినేటట్టయితే నన్ను ఎందుకు మళ్ళీ నా నామినేషన్ నుంచి సేవ్ చేసుకొని నన్ను మళ్ళీ ఎందుకు హౌస్ లోపలికి ఎందుకు తీసుకుంటారు అనేసి అంటే, వాళ్ళు తీసుకున్నారు, నేను తీసుకోలేదు అనేసి అంటారు. ప్రతి విషయంలో ఏ గొడవ జరిగినా కూడా మీ వల్లే జరుగుతుంది, ఇంట్లో హౌస్ మొత్తంలో ప్రతి టాపిక్ మీ వల్ల జరుగుతుంది అనేసి అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకొక సెకండ్ పాయింట్, నేను ఎక్కడ టెనెంట్స్తో కూర్చొని మాట్లాడాను అంటే ఆ రోజు నైట్ కళ్యాణ్ శ్రీజాత కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అవును, యాజ్ అ ఓనర్గా నేను పర్మిషన్ ఇచ్చాను, వాళ్ళు వాటర్తో దేనికో వచ్చిందంటే పర్మిషన్ ఇచ్చి నేను తీసుకొని వచ్చి మాట్లాడాను, దాంట్లో తప్పేదంటే మీరు కెప్టెన్ అడిగారా అనేసి అడుగుతారు. నేను కెప్టెన్ అడగాల్సిన అవసరం లేదు, నేనే ఓనర్ని కదా అనేసి అని చెప్తాను. అది కొంచెం టిపాస్ రీజనే, బట్ కానీ ఓకే ఆ పాయింట్ చెప్తాడు. నెక్స్ట్ పవన్ టాపిక్ వచ్చినప్పుడు పవన్ని అడిగినప్పుడు, అవును నాకు అనిపించింది, నేను చెప్పాను, దానిలో తప్పేముంది? అవును కెప్టెన్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు, జైల్లో వేస్తానన్నప్పుడు కూడా నా ఫేస్ కూడా చూడకుండా నాకు సమాధానం చెప్తున్నాడు. సో మేము అమ్మాయిలకైతే వింటాడు, మాకైతే వినడం నా మనసులో మాట నేను చెప్పాను అనేసి అంటారు. అలా కరెక్ట్ కాదు, అలా మాట్లాడడం తప్పు అనేసి ఇలా మాట్లాడుతుంటే మధ్యలో ఒక టాపిక్ వస్తుంది. అక్కడ వీణు కొంచెం ఓపిక పెట్టుగా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనేసి అని అంటది. అన్నప్పుడు ఆ మాట నాకు అస్సలు నచ్చలేదు. అంటే కొంచెం సంజన గారు ఇప్పుడే కాదు ప్రతిసారి అంతే. నాకు ఐఎమ్ సంజన ఫ్యాన్, లిటరలీ మీరు నా షార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే మీకు అర్థం ఉంటుంది, నేను సంజన ఫ్యాన్ని. బట్ కానీ ఇలా మాటలు వదిలేసినప్పుడు నాకు అసలు నచ్చట్లేదు. ఇది ఆమెకున్న డ్రాబ్యాక్ ఇదే, ఎందుకురా బాబు ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. మిగిలిన అన్ని విషయాలు సూపర్ ఆమె, ఇలాంటి వర్డ్స్ అట్లా లూజ్ టంగ్ అలా వదిలేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుంది ఏమో, తన కంట్రోల్ తను ఉండక ఏదంటే అది మాట్లాడేస్తుంది. అది అసలు నాకు నచ్చలేదు. తర్వాత మీ వల్ల వైలెన్స్ జరిగింది ఇంట్లో అంటే, వైలెన్స్ అంటే ఏంట్రా నీకు అర్థమవుతుంది? వైలెన్స్ అంటే కొట్టుకోవడం, రక్తపాతం, ఇది అది రక్త చరిత్ర ఇది అని చెప్తుంది. సో అదే ఒకటి, ఆ టాపిక్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో రాముని అలా అనడం నాకు అస్సలు నచ్చలేదు. సో సంజన ఫ్యాన్ అయినా కూడా సరే నాకు అది ఆ విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు, అలా మాట్లాడడం తప్పు. నెక్స్ట్ వచ్చేసి అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి మళ్ళా గ్రీన్ టీము మళ్ళీ బ్లూ టీమ్ ఇది చేసినప్పుడు గ్రీన్ టీం గెలుస్తుంది. అప్పుడు శ్రీజ వచ్చేసి దివ్యాకి నామినేట్ చేస్తుంది. దివ్యాకి నామినేట్ చేసి, మీరు ఈ వీకే కదా వచ్చారు, మేము 3 వీక్స్ నుంచి ఉన్నాము, మీరు నామినేషన్లో ఉంటే ఎలా ఉంటారు అనేసి మీరు నామినేషన్లో ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు అంటే, మీరు ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటారా, నామినేషన్లో ఉంటే నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, నేను ఎలా ఫీల్ అవుతాను, ఇదే పని, ఇంకా మీకు వేరే పని లేదా అన్నట్టు దివ్య మాట్లాడుతుంది. దివ్య కూడా సూపర్గా మాట్లాడింది నామినేషన్ పాయింట్స్. బట్ కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అస్సాం టికెట్ కొనుక్కోవాల్సిందే, మాట్లాడాలి బట్ కానీ మరీ అంత ఓవర్గా మాట్లాడకూడదని నాకు అనిపిస్తుంది. సేమ్ ఇదే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ప్రియా శ్రీజ చేసింది, ఇదే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడి వాళ్ళు లాస్ట్కి ఇలా జరిగింది. తను చెప్పిన పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. మళ్ళీ మధ్యలో ఎంటర్ అవుతుంది మన సంజనకి ఎంటర్ అవుతుంది, నువ్వు అందరినీ హౌస్ అందరినీ పప్పెట్స్ లాగా ఇది చేస్తున్నావు, ఆ హౌస్ అందరినీ నీ మాటతో ఇది చేస్తున్నావు అని అంటే 14 మంది నా మాట విని పప్పెట్స్ లాగా బొమ్మలాగా నేను ఆడిస్తున్నాను అని అంటే, మీరు అంత వీకా, నా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా, మీరు ఇది చేస్తారని పాయింట్స్ అయితే కరెక్ట్గానే పెట్టింది. సో అదొక నామినేషన్ జరిగింది. తర్వాత ఫ్లోరా, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఫ్లోరా గారు హరీష్ గారిని నామినేట్ చేయడం, ఇది ఇంకా హైలైట్ అసలుకి. సో నాకు అది కొంచెం నచ్చలేదబ్బా, ఎందుకంటే ఫ్లోరా గారు హరీష్ గారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఆమెకు ఎవరు లేనప్పుడు హరీష్ గారు ఆమెకు తోడుగా ఉన్నారు. సో ఇప్పుడు సంజనాతో కలిసి ఉండడం వల్ల ఫ్లోరా గారు అలా చేయడం నాకు అసలు నచ్చలేదు. సో ఎందుకంటే ఏదైనా సరే ఒకనొక టైంలో ఆమెకి కొంచెం తోడుగా ఉన్న యాక్చువల్లీ రీల్ కూడా ఉంది. ఒక్కడి సినిమాలో వెనకాల భూమిక మహేష్ బాబు వెనకాల ఎలా నిలబడుకుంటుందో సేమ్ హరీష్ గారు వెనకాల అలా వణుకుతూ అలా వెళ్ళి నిలబడుతుంది. సో ఆ రోజులు మనం మర్చిపోకూడదు అనేసి నేను అనుకుంటున్నా. నాకు అది నచ్చలేదు. బట్ కానీ ఆమె పాయింట్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి, కరెక్ట్గానే పెట్టింది. బట్ కానీ తను ఫ్రెండ్గా ఉన్నప్పుడు చెప్పిన పనులు, అదే మేకప్ కిట్ ఇది చేయడం, ఇవన్నీ చెప్పడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు అయిండొచ్చు కాకపోయిండొచ్చు, ఫ్రెండ్ అని నమ్మి నీకు విషయం చెప్పినప్పుడు దాన్ని నువ్వు మళ్ళీ అలా చెప్పడం కరెక్ట్ కాదు. సో ఫ్లోరా గారి నామినేషన్స్ నాకు నచ్చలేదు. సో మళ్ళీ రాము హరీష్ గారి మీద వేసిన పాయింట్స్ కరెక్ట్. ఎందుకంటే
అక్కడ సాటర్డే ఎపిసోడ్లో లైవ్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో అయిపోగానే తనుజ వచ్చేసి వెళ్ళి టీ పెట్టండి అంటే నేను పెట్టను అనేసాను అని అంటాడు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది స్టేజ్ పైన ఆమె వెళ్ళిపోతుంది అన్నప్పుడు చెప్పిన పాయింట్, ఆయన హైజెనిక్గా ఉన్నారు ఇలా ఉన్నారు అనేసానని. తానే తీసుకొచ్చి తనుజ గారు చెప్పినప్పుడు నేను చెయ్యను అనడం కరెక్ట్ కాదు. ఆ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. సో అది పాయింట్ కరెక్ట్గా ఉండాలి. మేబీ ఫ్లోరా గారు చెప్పిన పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి, బట్ కానీ వాళ్ళిద్దరు ఒకప్పుడు ఫ్రెండ్స్. ఆమె ఆయనకి ఉండేది, మాట్లాడేది, కూర్చునేది, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు. సో అలాంటప్పుడు ఆ పాయింట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పడం నాకు నచ్చలేదు. సో ఉండేదంటే బాబోయ్ మళ్ళీ దాని బ్యాడ్ ఫీలింగ్. ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఆయనతో ఇంత ఎవరు పెద్దగా హౌస్లో మాట్లాడే వాళ్ళు కాదు కాబట్టి ఆయనతో కూర్చొని మాట్లాడేది ఎక్కువ టైం. అలా చెప్తున్నాను. సో ఇది నామినేషన్ జరిగింది. ఇందులో హైలైట్ పాయింట్ ఇంకోటి ఉంది, భరణి గారు ఇమ్ము గారు ఇద్దరు కూర్చొని వీళ్ళేంట్రా మనం ఏదో అనుకుంటే ఏదో వేస్తున్నారు అనేసి కూర్చొని ఒకటే జోకులు. చిన్నపిల్లలకి పెద్ద తుపాకీస్తే ఏదో కడపడే వాళ్ళ మొత్తం అందరూ కాల్చుకుంటూ వెళ్ళిపోతారు అన్నట్టు జోకులు వేసుకుంటుంటారు. మామూలుగా ఇవాళ మార్నింగ్ లైవ్లో కూడా వాళ్ళు అదే మాట్లాడుకుంటుంటారు. అసలు ఏం చేసినారు అసలు మీరు. ఒక సుమన్ రాత లైవ్లో కూడా అంటుంటాడు ఇమ్ము, ఒక రాక్షసుని చూశానన్నా నేను నీలో అనేసానని. సో మొత్తానికి ఇది నామినేషన్స్ ఇలా జరిగినాయి. సో ఇంకా కంటెంట్ వస్తూనే ఉంటుంది, నేను మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో లాంగ్ వీడియోస్ నేను చెప్పాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అందుకే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. లాంగ్ వీడియోస్ కూడా ఇంకా డైలీ వస్తాయి. సో చూసి ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్.